తర్వాత ఈ 498A భర్త తాలూకు బంధువులు అదనపు కట్నం గురించి కానీ, అలాగే క్రూయాలిటీ అనే వర్డ్ యూజ్ చేయటం జరిగింది. క్రూయాలిటీ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అమ్మాయిని వేధింపులకు గురి చేయటం జరిగితే వాళ్ళు శిక్షార్హులుగా చట్టంలో వెసులుబాటు కల్పించింది. అంటే ఈ డౌరీ హెరాస్మెంట్ నియంత్రణ చేయడానికి. అలాగే 2014 ముందు వరకు కూడా ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్, అంటే ఈ రోజుకి కాగ్నిజబుల్ అఫెన్సెసే, అప్పుడు కాగ్నిజబుల్ అఫెన్సెసే. ముఖ్యంగా 498A అంటే 3 years పనిష్మెంట్ ఉన్న కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయినా 2014 వరకు ఒకసారి కంప్లైంట్ కనుక పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఆ కంప్లైంట్లో బాధితురాలు అంటే భార్య ఎవరెవరి పేర్లైతే వివరించడం జరుగుతుందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే వెసులుబాటు 2014 ముందు ఉంది, చట్టంలో ఉంది. 2014 తర్వాత అంటే ఎప్పుడైతే ఈ 498A కేసు అనేది మిస్యూజ్ అవుతున్నది అనే చాలా ఉదంతాలని ఉన్నత న్యాయస్థానాలు పరిగణలో తీసుకున్నాయో, దీనివల్ల ఇన్నోసెంట్ పీపుల్ కూడా సఫర్ అవుతున్నారు. ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, అలాగే 48 hours కనుక జైల్లో ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళైతే వాళ్ళు ఉద్యోగాన్ని తాత్కాలికంగా కోల్పోవటం, మళ్ళీ ఈ కేసు తేలే వరకు వాళ్ళు ఉద్యోగానికి అర్హులు కాకపోవటం, ఇలాంటి ప్రాక్టికల్ ఇబ్బందుల్ని ప్రామాణికంగా తీసుకొని 2014లో 498A కాదు 7 సంవత్సరాల లోపు ఏ శిక్షలు ఉన్నా వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే యొక్క వెసులుబాటు కల్పించింది. కానీ అంత మాత్రం చేత ఆవిడని అరెస్ట్ చేయడానికి వీల్లేదా అంటే అవకాశం ఉంది. అంటే ఉన్నతాధికారులు కానీ న్యాయస్థానం కానీ యొక్క పర్మిషన్తో 7 సంవత్సరాల లోపులో ఉన్న శిక్షల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ కాకూడదనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.